ఆకునూరి మురళి గారు విద్యా వ్యవస్థ మార్పుపై ఇచ్చినటువంటి నివేదిక అనేది ఈరోజు రాష్ట్రంలో ఒక సంచలనంగా మారింది. దీనికి ఆయన ఇచ్చినటువంటి ఒకే ఒక డైలాగ్ ఏంటంటే టీచర్ల శాలరీలు ఎక్కువగా ఉన్నవి, వాటిని తగ్గించాలి అనేటువంటిది ఒక ఇష్యూగా మారింది. ఆకునూరి మురళి గారు, మీరు దేశ విదేశాలు తిరిగి కొత్త విద్యా విధానంపై ఒక నివేదిక తయారు చేసిన అంటున్నారు కదా. దేశ విదేశాలలో హైయర్ ఎడ్యుకేషన్ చెప్పేటువంటి టీచర్ల కంటే, అంటే లెక్చరర్స్ ప్రొఫెసర్స్ కంటే ప్రైమరీ స్థాయిలో ఉండేటువంటి టీచర్ల శాలరీలు ఎక్కువగా ఉంటవి. హైయర్ ఎడ్యుకేషన్కి పోతున్న కొద్దీ వాళ్ళ శాలరీలు తక్కువ అవుతూ ఉంటవి అనే విషయం తెలియదా మీకు? ప్రైమరీ స్కూల్ టీచర్స్కి హయ్యెస్ట్ శాలరీస్ ఇస్తవి వేరే దేశాల్లో. హయ్యర్ ఎడ్యుకేషన్ చెప్పేటువంటి వాళ్ళకి తక్కువ శాలరీస్ ఇస్తవి అనే విషయం మీకు తెలియదా? తెలియకనా లేదా మీతో ఎవరన్నా అనిపిస్తే అన్నారా? ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ, ఈ మధ్య మీ ఇంటర్వ్యూ ఒక దాంట్లో చూస్తే మీ కమిటీ మొత్తం పిహెచ్డి డాక్టరేట్లో ఉన్నారు, అందరూ అనవసరంగా మమ్మల్ని అబాస్ పాలు చేస్తున్నారు, మా దాంట్లో హై క్వాలిఫైడ్ ఉన్నారు అని చెప్పారు. దాంట్లో వెంటనే స్పందించిన యాంకర్, మీరు ఇచ్చినటువంటి ఈ నివేదిక ఈ యొక్క టీం మొత్తానికి సంబంధించిందా, వీళ్ళందరూ ఏకాభిప్రాయంతో అంగీకరించారా అంటే లేదు లేదు, వీళ్ళకి సంబంధం లేదు, అది వేరే వాళ్ళు ఉన్నారు అన్నారు. ఆ వేరే వాళ్ళు ఎవరు మీకే తెలియాలి. మీరు పొలిటీషియనా, బ్యూరోక్రటా? ఏమో, బ్యూరోక్రటిక్ పొలిటీషియన్స్ ఏమో, మీరు మాకు అర్థం కాదు.